సూర్యాపేట జిల్లా మునగాల మండలం నేలమర్రి గ్రామంలో ఎస్ఆర్ఎస్పీ కాల్వ కింద నీరు అందక పంట పొలాలు బీడుగా మారుతున్నాయని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. నీరు లేని పొలాలను పరిశీలించిన ఆయన ఎల్ నినో ప్రభావంపై శాస్త్రవేత్తలు ముందుగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించినప్పటికీ తగిన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. రైతులకు సాగునీరు ఎప్పుడు అందిస్తారనే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టమైన ప్రకటన చేయలేదన్నారు. మరోవైపు బావులు, బోర్లు కూడా ఎండిపోతుండగా ప్రత్యామ్నాయ నీటి వనరుల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారించలేదని ఆరోపించారు. రైతులను తక్షణమే ఆదుకొని ఎస్ఆర్ఎస్పీ కాల్వ ద్వారా సాగునీరు విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దిగుబడి ఎక్కువ వస్తేనేమో కాలం చక్కగయ్యి మేము తీసిన మిషన్ కాకతీయ ద్వారా ఆ చెరువులన్నీ నిండి గ్రౌండ్ వాటర్ పెరిగి సమృద్ధిగా నీళ్లుండి పంటలు దిగుబడి వస్తేనేమో అది మా గొప్పతనం అని చెప్పేసి జబ్బలు దర్చుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ కరువు కాటకాలు వస్తే మాత్రం దీనికి సంబంధించి కనీసం మా బాధ్యత ఇది, రైతుల్ని రక్షించడానికి మేము ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి చెప్పే పరిస్థితులలో లేదు. ఆల్రెడీ జూలై 2వ వారం గడిచిపోతుంది, 3వ వారంలోకి వచ్చినాం. వర్షాలు లేవు, ఇప్పటికే బావులు ఎండిపోతున్నాయి, బోర్లు ఎండిపోతున్నాయి, ఆగాగి పోస్తున్నాయి. వ్యవసాయ కూలీలకి పని లేక పూట గడవనే దుస్థితిలోకి నెట్టేయబడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది ఈ రైతుల గురించి?